హలో ఫ్రెండ్స్, కరకరలు బాగున్నాయా? ఈ వీడియోలో మనం కరకరలాడే బెల్లం గవ్వలు స్వీట్ స్టాల్ స్టైల్లో తయారు చేసుకుందాం. ఈ వీడియో మీరు చూసినట్లయితే అచ్చంగా మనం షాప్లో కొనుక్కున్నట్టుగా బెల్లం పైపోతుతో ఉన్న బెల్లం గవ్వలు మీరు ఇంట్లోనే తయారు చేసేస్తారు. ముందుగా మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని బాగా మరిగించుకోవాలి. ఒక లోతుగా ఉన్న గిన్నెలో 1 కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేయాలి, అంటే ఉప్మా రవ్వ. అందులో మరిగించుకున్న నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందుగా స్పూన్తో కలపండి, ఆ తర్వాత చేత్తో ఇలా గట్టిగా పిండుతూ కలపాలన్నమాట. చూస్తారా, ఇలా ముద్దగా అవ్వాలి. అవసరమైతే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. మనం తీసుకున్న పిండిలో 1/2 కప్పు మాత్రమే నీళ్లు వాడి పూరీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాలు పక్కన ఉంచాలి. 20 నిమిషాలు అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇది గవ్వల చెక్క అంటామన్నమాట. ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది, ఏ బజార్లోనైనా దొరుకుతుంది. దీనికి నెయ్యి కానీ నూనె కానీ రాయాలి. ఒకవేళ అది లేకపోతే మీ ఇంట్లో ఉన్న దువ్వెన శుభ్రంగా కడిగి పెట్టుకొని దానికి కూడా నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఈ గవ్వల చెక్క మీద ఇలా ప్రెస్ చేయాలన్నమాట. బొటన్ వేలుతో పల్చగా ప్రెస్ చేసుకోవాలి. మరీ పెద్దది తీసుకుంటే మందంగా వస్తాయి గవ్వలు, అందుకని చిన్న చిన్న పిండి ముద్దలు చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఈ విధంగా పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దువ్వెన మీద కూడా అలాగే ప్రెస్ చేయాలి. అడ్డంగా ప్రెస్ చేస్తే ఒక షేప్ వస్తుంది దువ్వెన మీద, నిలువుగా ప్రెస్ చేస్తే ఇంకొక షేప్ వస్తుంది. చూస్తారు కదా, ఇలాగా మీకు ఎంత వీలైతే అంత పల్చగా ప్రెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను అన్ని గవ్వల చెక్క మీదే ప్రెస్ చేశాను. ఇప్పుడు నూనెని బాగా కాగబెట్టాలి. కాగిందో లేదో ఒక గవ్వ వేసి చూస్తే ఆ గవ్వ పైకి తేలిన తర్వాత అన్ని గవ్వలు వేసుకొని 10 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇవి చక్కటి గోల్డెన్ కలర్ రావాలి. చూస్తారు కదా, ఇలా కలర్ మారుతున్నాయి. మరీ మాడిపోకూడదు. ఇలా బంగారు రంగులోకి వచ్చినప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అలాగే ఇంకొక బ్యాచ్ వేసుకోండి. ఇలా బ్యాచెస్గా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు బెల్లాన్ని ఒక కడాయిలో వేసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెడితే 5 నిమిషాల్లోనే పాకం వచ్చేస్తుంది. పాకం లేత తీగ పాకం రావాలి. ఇప్పుడు పాకాన్ని చెక్ చేయడానికి ఒక చిన్న పద్ధతి ఉంది. ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని కొద్దిగా పాకాన్ని వేయాలి. వేసి ఈ విధంగా కలిపితే అది మన వేళ్ల మధ్య ఈ విధంగా ప్రెస్ అవ్వాలి. అంటే ఈ విధంగా అనమాట, జల్లీలాగా ఫామ్ అవ్వాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేదంటే పాకం ముదిరిపోతుంది. ఇప్పుడు ఈ పాకాన్ని మనం పక్కన పెట్టుకున్న గవ్వల్లో పోసుకోవాలి. ఒక గిన్నెలో వేస్తే మనం కలపడానికి ఈజీగా ఉంటుంది, అంతే బాగా కలిపేసేయాలి. ఇక్కడ నేను పాకం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి పాకం పట్టిన బాండిలోనే వేసుకొని అందులో 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకొని ఈ విధంగా ఫ్యాన్ కింద పెట్టి మొత్తం చల్లారేంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా చల్లారేంత వరకు కలిపితేనే మనకి స్వీట్ స్టాల్లో లాగా బెల్లం పై పొర మొత్తం పడుతుందన్నమాట. చూసారు కదా, బెల్లం అంతా పైన ఒక పొరలాగా వచ్చింది. దానికి సీక్రెట్ ఏంటంటే మొత్తం చల్లారేంత వరకు గవ్వల్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఫ్యాన్ కింద కలుపుకుంటే చాలా తొందరగా ఈ విధంగా చల్లారిపోతాయి. అంతే, ఎంతో రుచికరమైన స్వీట్ స్టాల్ స్టైల్ గవ్వలు రెడీ అయిపోయినాయి. ఇవి 6 నెలల నుండి సంవత్సరం వరకు నిలువ ఉంటాయి. మీరు ఇలా కొద్ది మొత్తంలో ట్రై చేసి బాగా కుదిరితే ఎక్కువ మొత్తంలో చేసుకోండి. ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.